హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటరీ వ్యవస్థ సంబంధించి ఇప్పుడు వచ్చే కూటమి ప్రభుత్వం మరొకసారి తెరపైకి అయితే తీసుకురావడం జరిగిందండి. సో మన క్యాబినెట్ మీటింగ్లో వాలంటరీ వ్యవస్థ సంబంధించి మేము చర్చిస్తామని చెప్పేసి అన్నారు. సో మనకి క్యాబినెట్ మీటింగ్లో వాలంటరీ వ్యవస్థ సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. మళ్ళీ మనకి ఈరోజు మనకి ప్రెస్ మీట్లో సో ఎవరైతే సాంఘిక సంక్షేమ సంబంధించి మంత్రి నియమించారో ఏపీ ప్రభుత్వం, ఆ మంత్రి మనకు ప్రెస్ మీట్లో వాలంటరీ వ్యవస్థను మేము తీసేయలేదు, సో కొనసాగిస్తాము, గ్రామ సేవకుగా మేము కొనసాగిస్తామని చెప్పేసి, అలాగే వాళ్ళ జీతాలు కూడా 2 నెలల నుంచి పడలేదు. సో వాళ్ళ జీతాలు ఎందుకు పడలేదు ఏంటని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందండి. సో ఆ విషయాలు ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రధానంగా వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అని చెప్పేసి ఈ ప్రభుత్వం త్వరగా అయితే వాలంటీర్లకు తెలియజేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎందుకంటే చాలామంది వాలంటరీ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారు. సో ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయడానికి చాలామంది వాలంటీర్ మిత్రులు అయితే ఉన్నారు. సో ప్రధానంగా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, అలాగే 10,000 రూపాయల పారితోషికం ఇస్తామని చెప్పేసి అన్నారు. సో అదే విధంగా కట్టుబడి ఉందని చెప్పేసి మంత్రులు ఏపీ క్యాబినెట్లో కానీ అలాగే మంత్రులు చాలామంది ప్రెస్ మీట్లలో చెప్పడం జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థను మేము తీసేయలేదు, సో రాజీనామా చేయలేటువంటి వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పేసి అంటున్నారు. సో అలాగే ఈరోజు మనకి టీవీ5లో ఒక డిబేట్లో మనకి ప్రెస్ మీట్లో సాంఘిక సంక్షేమ సంబంధించి ఎవరైతే మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఉన్నారో సో వారు మనకి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో గత వైసీపీ ప్రభుత్వము ఆగస్టు 2023 సంబంధించి రెన్యువల్ చేయలేదు, సో 2024 వరకు, అందుకు వాళ్ళు జీతాలు అనేది ఆగాయని చెప్పేసి అన్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది ఏమనేది మనకు తెలియదండి. ప్రధానంగా అయితే మంత్రి చెప్పారు కాబట్టి సో మనం నమ్మాల్సింది ఉంటుంది. ప్రధానంగా రెన్యువల్ చేశారా లేదా అని చెప్పేసి గత ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో రెన్యువల్ చేశారా లేదని చెప్పేసి మనకి మే వరకు అయితే మనకు జీతాలు పడడం జరిగిందండి. అలాగే జూన్ జూలై సంబంధించి మాత్రమే డబ్బులు మనకు జీతాలను పడలేదు. సో ప్రధానంగా ఏపీ ప్రభుత్వం చెప్పిన విధంగా రెన్యువల్ చేయలేదు, అందుకు జీతాలు ఆపేయని చెప్పేసి అన్నారు. అలాగే ఈ జీతాలు కూడా మేము త్వరలో వేస్తామని చెప్పేసి అన్నారు. సో వారి యొక్క మాటలు ఏ విధంగా చెప్పారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ స్లిప్పింగ్ చూపించడానికి అయితే అవకాశం ఉండదండి. సో వారు చెప్పిన మాటలు ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సాంఘిక సంక్షేమ పథకం సంబంధించి ఎవరైతే మంత్రిని కేటాయించారో ఆ మంత్రి ఇక్కడ మనకి చెప్పిన మాటలు అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తా అండి. సో ప్రధానంగా ఇక్కడ మనకి ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ పరిధిలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థను సో వారికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఇస్తున్నామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం సంబంధించి ఎవరైతే సాంఘిక సంక్షేమ సంబంధించి మంత్రిని ఏర్పాటు చేశారో ఆయన చెప్పడం జరిగింది టీవీ5లో ప్రెస్ మీట్లో. సో వాలంటీర్లు ఉంచుతారా లేకుంటే తొలగిస్తారని చెప్పేసి చాలా మంది వాలంటీర్లకు సందేహం అనేది ఉన్నది. సో ఆ సందేహానికి సంబంధించి ఆ శాఖకు సంబంధించి మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. సో వాలంటీర్లు రెన్యువల్ చేస్తున్నామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎందుకు రెన్యువల్ చేస్తున్నామంటే మనకి 1 yearకి ఒకసారి రెన్యువల్ అయితే చేయడం జరుగుతుంది గత వైసీపీ ప్రభుత్వం కూడా. సో వీళ్ళ చెప్పిన విధంగా సో గ్రామ వార్డు వాలంటీర్లు గత ప్రభుత్వము ఆగస్టు 23 నుంచి ఆగస్టు 24 వరకు రెన్యువల్ అనేది చేయలేదని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం అయితే జరిగిందండి. సో అందుకే వారి యొక్క జీతాలు అనేది ఆగిపోయాయని చెప్పేసి మంత్రి బాల వీరాంజనేయ స్వామి అయితే మీడియాకు వెల్లడించడం జరిగింది. సో అది ఎంతవరకు నిజమా అనేది ఇప్పుడు, ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ చేసిందా లేదని చెప్పేసి వాలంటీర్ మిత్రులకు తెలియదు. సో ప్రధానంగా అయితే మాకు మే వరకు అయితే జీతాలు అయితే పడడం జరిగింది, జూన్ జూలై సంబంధించి జీతాలు అయితే పడలేదు. సో కొంతమంది వాలంటీర్లకు మే నుంచి కూడా జీతాలు పడలేదండి. సో ఒకసారి మీ సచివాలయంలో పడలేదా లేదా చెప్పేసి ఒకవేళ మీ యొక్క లాగిన్లని నిధి యాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం చెప్పుకున్న విధంగా సో 2023 నుంచి ఆగస్టు 2023 నుంచి ఆగస్టు 2024 వరకు వాలంటీర్ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ చేయాలని చెప్పేసి అన్నారు, అందుకోసం జీతాలు ఆపారని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ మనకి మీడియా ముందర మనకి సంక్షేమ శాఖకు సంబంధించి మంత్రి ఎవరైతే ఉన్నారో వారు తెలియజేయడం జరిగింది. అయితే పెండింగ్ జీతాలు కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పేసి అదేవిధంగా వాలంటీర్లు కూడా రెన్యువల్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో రెన్యువల్ చేస్తారా లేదా అనేది అవుట్ ఆఫ్ అండి. ప్రజెంట్గా మనకి ఉన్నటువంటి 2 నెలలు జీతం అనేది వేస్తారా లేదా అనేది మనం వెయిట్ చేయాలి. సో రెన్యువల్ చేస్తే మంచిదే. అలాగే ఇక్కడ మనకి ఆయన స్పష్టమైతే చేయడం వాలంటీర్లు తొలగించబోమని, అలాగే వారి యొక్క విధులు కూడా మేము తొలగించలేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే వాలంటీర్ గత 2 నెలలుగా జీతాలు వాళ్ళకి పడలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలని ఆయా మంత్రికి సంబంధించి ఎవరైతే శాఖకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి గ్రామ సచివాలకు సంబంధించి ఎవరైతే మంత్రి ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ జరిగింది. అతి త్వరలోనే గ్రామ వార్డు వాలంటీర్లు గ్రామ సేవకుగా గ్రామ పట్టణ సేవకుగా మనం నిర్మిస్తున్నామని చెప్పేసి చాలా మంది అధికారులు అయితే ప్రెస్ మీట్లలో చెప్పడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను త్వరలో తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకి టీవీ5లో ప్రెస్ మీట్లో ఈ విధంగా మనకి బాల వీరాంజనేయ స్వామి అయితే మనకి మంత్రి ఎవరైతే ఉన్నారో సో సాంఘిక సంక్షేమ సంబంధించి ఆయన అయితే చెప్పడం జరిగిందండి. సో ప్రధానంగా రెన్యువల్ చేశారా లేదని చెప్పేసి ఎవరికైతే తెలియదు.
సో రెన్యువల్ చేయలేంటే మనకు జీతాలు ఆపారని చెప్పేసి మనకి ఇక్కడ ఆయన అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో త్వరలో రెన్యువల్ కూడా చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఎవరు చేస్తారు, అలాగే రాజీనామా చేయని వాలంటీర్లు చేస్తారా, లేకుంటే కొత్త రాజీనామా చేసిన వాళ్ళకి ఏమైనా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అని చెప్పేసి మనం వెయిట్ చేయాలి. సో ఈ ప్రభుత్వం ఇంకెంతవరకు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి అంటున్నారు, కానీ ఇంతవరకు ఎప్పటి నుంచి కొనసాగిస్తాము ఏంటని చెప్పేసి ఇంకా క్లారిటీగా అయితే చెప్పడం లేదు. సో చెప్పేంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇదండి వాలంటీర్ సంబంధించిన అప్డేట్. మరొక విడత మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.